ఒకవైపునేమో ప్రభుత్వానికి సంపద లేదు, సంపద సృష్టించుకోవాలి, సంపద సృష్టిస్తాం అంటారు. ఇప్పుడు పరిశ్రమలకు అనుమతిస్తే వీళ్ళందరూ పరిశ్రమలు బిగించేసి, ఉత్పత్తులు బిగించేసి లాభాల బాటలోకి వచ్చేందుకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వచ్చే సంపద సృష్టికి సంబంధించి ఇప్పటి నుంచి కలలు కంటే ఇప్పుడున్న ఏ సంక్షేమ పథకం అమలు కాదు. కానీ చేతిలో ఉన్న సంపదని, చేతికి వచ్చే సంపదని ఎందుకు చెడగొట్టుకుంటున్నారో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ప్రభుత్వానికి సంపద 10 పైసలు ఖర్చు లేకుండా అక్కడ ఉంది. లారీకి ఎంత అని చెప్పి తీసుకోవచ్చు. కానీ నాయకులకి సంపద సృష్టించుకుంటున్నారు, కార్యకర్తలు తింటున్నారు, కానీ ప్రభుత్వానికి సంపద రావట్లేదు. మద్యం ప్రభుత్వానికి చక్కటి సంపద, ప్రభుత్వం చేతిలో అమ్మితే. అలా కాకుండా ప్రైవేటు బెల్టు ఇవన్నీ పెట్టేటప్పటికి దాంట్లో వాళ్ళందరూ తింటున్నారు, కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతుంది. తాగుడు ఎక్కువ తాగుతున్నారు, ఆదాయం తక్కువగా ఉంటుంది. జగన్ టైంలో తక్కువ తాగి ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు ఎక్కువ తాగి తక్కువ ఆదాయం వస్తుంది. దెన్ అక్కడ